రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త వ్యర్థాలు ఇప్పటికీ సవాల్గా మిగలడం వారు చేసిన నష్టానికి అడ్డగోలు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చెత్త పన్ను వేసింది కాక మొత్తం 87 లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడ కొండల్లా వదిలేసిపోయారని, ఏడాదిగా వాటికి పరిష్కారం చూపడానికే శ్రమించాల్సి వస్తోందన్నారు. సమాజంలో సఖ్యతను, శాంతి భద్రతల్ని చెడగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు విష ప్రచారం, అసత్యాలను ప్రచారం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా వారిలో మార్పు రాలేదని ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈ రోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం